వెల్కమ్ టు శ్రీ న్యూస్ 9. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజయనగరంలో 27వ డివిజన్లో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కోడగట్ల వీరభద్రస్వామి. ఈసీ తీరుపై మంత్రి బొత్స నిరసన. ఈసీపై తమ ఆక్షేపణ నిరసన తెలుపుతున్న బొత్స. జగన్ను తిట్టేందుకు తప్ప ప్రజల బాగు కోసం ఎవరూ పనిచేయరు. ఒక్క జగన్ను ఓడించేందుకు 17-18 మంది లీడర్లు ఏకమయ్యారన్న పోసాని. ఏపీలో ఒక్క జగన్ను ఓడించేందుకు చంద్రబాబు, పవన్, మోదీ సహా 17-18 మంది లీడర్లు ఏకమయ్యారని పోసాని అన్నారు. వీరంతా ఏపీకి టైంపాస్ కోసం వచ్చి వెళ్లేవారని విమర్శించారు. జగన్ను తిట్టేందుకు తప్ప ప్రజల బాగు కోసం ఎవరూ పనిచేయరన్నారు. చంద్రబాబును సీఎం చేసేందుకు అందరూ ఏకమయ్యారని ఎద్దేవా చేశారు. వీరు ప్రజలను తప్పుడుతో పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పోసాని మండిపడ్డారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా టైంలో ఈ 17 మంది నాయకులు ఎక్కడికి వెళ్లారని పోసాని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు ది గ్రేట్ షర్మిల ఇట్లా 17-18 మంది ఒక్కటై మదర్ ప్రామిస్లో ఏం తెలియదు. సిగ్గుపడుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసి నేను చదువుకున్న వాడిగా షేమ్ అని రాజకీయాలు చూసి సిగ్గుపడుతున్నా. ఒక్క జగన్మోహన్ రెడ్డిని చంపటానికి, రాజకీయంగా చంపటానికి, మామూలుగా భౌతికంగా చంపటానికి, నాశనం కావటానికి ఎంతమంది కలవాలా? ఈసీపై తమ ఆక్షేపణ నిరసన తెలియజేస్తున్నామని రాష్ట్ర మంత్రి బొత్స అన్నారు. శుక్రవారం విజయనగరంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బొత్స వ్యాఖ్యలు చాలా ఉన్నాయి. ఫిర్యాదు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ ఈసీ ప్రజల కష్ట నష్టాలను వివేచన చేయాలి. మీ భూమి మీది కాదు అనే ఈనాడు యాడ్ను ఉటకించిన బొత్స రామోజీరావుపై ధ్వజమెత్తారు. డబ్బు కోసం గడ్డి కరవడమని పత్రికా స్వేచ్ఛ అంటూ ప్రశ్నించారు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవడబ్బ సొమ్ము ఎవడమ్మ సొమ్ము అనే భాషను వాడొచ్చా? 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి దిగజారుడు చంద్రబాబుని, నీ కొడుకు లోకేష్, నీ బామ్మర్ది అల్లుడు వీరంతా కుటుంబ సభ్యులు కాదా? మీరేం దైవ సంభూతులా? మీకున్నదేమిటి, మాకు లేనిదేమిటి? మా కుటుంబంను ఎత్తి చూపుతావా? చంద్రబాబు మర్చిపోయావా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడే కదా నేను ఎంపీగా గెలిచింది. నా భార్య జెడ్పీ చైర్పర్సన్ అయ్యింది. నేను నా తమ్ముడు ఎమ్మెల్యేలుగా గెలిచాం. నువ్వు అధికారంలో ఉన్నప్పుడే కదా నీ కొడుకు ఎమ్మెల్యేగా ఓడిపోయింది. నీ బామ్మర్ది అల్లుడు ఎంపీగా ఓడిపోయింది. ఎవరి పని అయిపోయిందో జూన్ 4న తేలుతుందిలే. సమాజానికి సేవ చేయాలే గాని సామాజిక వర్గానికి కాదు. చంద్రబాబు, నువ్వు సమాజాన్ని వదిలేసి నువ్వు నీ సామాజిక వర్గానికి సేవ చేయడం మొదలుపెట్టావో అప్పటి నుంచి ప్రజలు నిన్ను నమ్మడం మానేశారు అని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. చూడండి, ఈ భూమి మీది కాదు. అన్నం తిన్నాడు, రోజు అన్నం తింటున్న మనిషి అయితే ప్రజా జీవితంలో ఉన్నవాడు, పార్టీని ఏ పార్టీ అయినా ఏ మనిషి అయినా ఇలాంటివి ఉంటాయండి. దేవుడు ఏం పుట్టుకిచ్చాడు, కానీ రాజకీయాల కంటే ఒక విలువ ఉండాలి, ఒక నైతికత ఉండాలి. అంటే ఎన్నికల కమిషన్ వచ్చి దీని మీద ఫిర్యాదు వాళ్ళే స్వయాన డబ్బు పెడతానంటే సిఐడి కేసు పెట్టామని చెప్పి మరి దీనికి ఏం చెప్తుంది ఎన్నికల కమిషన్? అసలు నీకు గందరగోళం సృష్టించడం తప్పు కదా. ఇలాంటి పనికి మళ్ళీ హ్యాండిల్ ఇస్తూ, అందుకే అన్నం తిన్నవాడు మనిషి అయితే ఎవడికి పని చేయలేదు. రాజకీయం కోసం ఏ గడ్డైనా, డబ్బుల కోసం ఏ గడ్డి కలిసినా ఇలాంటి ఈనాడు రామోజీరావు ఉంటే ఏ గడ్డైనా కలిసినవే. నీకు సమాజం పట్ల నీకు బాధ్యత లేదు.
ప్రజల్ని ఇలాంటి యాడలు వేసి ఆందోళన సృష్టించకూడదు, నా పత్రిక డబ్బులు ఇస్తే మాత్రం ఇలాంటి పనికి వాళ్ళు పని చేయకూడదు, ఇంకా ఇంగిత జ్ఞానం లేదు. ఎందుకు ఆఖరి దశలో ఇలాంటి కార్యక్రమాలు? మీ ఇద్దరికీ ఇష్టం, అతను ముఖ్యమైనది చేసుకోండి, ఎవడొస్తాడు ప్రజలు రక్షిస్తే. నువ్వు కాదు కదా, నీ తలలో దేశం వచ్చిన చంద్రబాబుని రక్షిస్తారు. కురికిపోయి పూర్తిగా ఇలాంటి ఎదవ పనులు చేసి ఇలాంటి రాత్రులు రాస్తే మాత్రం అతను బయటికి పెయిన్లు పెట్టుకుని లాగినా లాగలేరు. ఏంటిది? న్యాయమైంది. అన్నం తినవాడు చేసే పని అయితే, డబ్బులు ఇస్తే ఏ డబ్బుకైనా గడ్డి గడిచే పని అయితే ఈ పత్రికల ద్వారా ఇదైనా ప్రజాస్వామ్యం, ఇదైనా పత్రికా స్వేచ్ఛ. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన పార్టీ అధినేత ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ చిత్రాడ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు పూలమాలలు వేసి హారతులతో ఘన స్వాగతం పలికారు. భారీ ఎత్తున మహిళలు, అభిమానులతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, తాంగళ్ల ఉదయ్ శ్రీనివాస్, బీజేపీ నాయకులు కృషిరాజు, వేరు మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిలో అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలం నలుమూలల నుండి భారీ ఎత్తున టీడీపీ, బీజేపీ జన సైనికులు చేరుకుని ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, చెల్లపల్లి గ్రామంలో మా జన సైనికులు, బీజేపీ కార్యకర్తలు నాపై చూపే ప్రేమ ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ మండలం నుండి నాకు ఖచ్చితంగా మెజారిటీ ఇస్తారని భావిస్తున్నానని ఆయన అన్నారు.
జగనన్న కోసం భారీ ర్యాలీ పెట్ల ఉమాశంకర్ గణేష్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలో రేపు మధ్యాహ్నం ప్రారంభమయ్యే భారీ ర్యాలీకు హాజరు అవ్వాలని కార్యకర్తలకు మరియు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబిఎం కాంపౌండ్ నుంచి ప్రారంభమయ్యి కృష్ణా బజార్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని అబిద్ సెంటర్ నుండి బొడ్డుపల్లి సెంటర్ దాకా భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అందరికీ నమస్కారం అండి. జగనన్న కోసం మన సిద్ధం అనే కార్యక్రమంలో భాగంగా రేపు అనగా శనివారం మధ్యాహ్నం 2 గంటల నుండి కూడా నర్సీపట్నం సిబిఎం కాంపౌండ్ నుండి కృష్ణా బజార్ అబిద్ సెంటర్ మీదుగా ఆర్డీఓ ఆఫీస్ అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ పీవీఆర్ కాంప్లెక్స్ పెద్దబడివల వరకు కూడా భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మీ అందరి తాలూకా సహాయ సహకారాలతో రేపు జరగబోయే ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో వేలాది మందిగా మీరందరూ కూడా పాల్గొనాలి. దీంట్లో ముఖ్యంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు కూడా అందరూ కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా వేలాది మందిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ మీరందరినీ ఒకటే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే నర్సీపట్నంలో శాంతియుత పరిపాలన మరొకసారి అందించేందుకు నన్ను మీ అందరూ కూడా ఆశీర్వదించండి. జై జగన్. నమస్కారం. మీ బిడ్డను నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ సీఎం కుర్చీని ఆక్రమించిన జగన్మోహన్ రెడ్డి లాంటి బిడ్డ ఏ ఇంట్లో పుట్టినా వడ్ల గింజకు బలై ఉంటాడని, సామాన్యుడి ఇంట్లో కాక ఉన్నోళ్ళ ఇంట్లో పుట్టి నేడు లేనోళ్ళ కొంపలు కూలుస్తున్నాడని తెలుగు యువత స్టేట్ జనరల్ సెక్రటరీ రవినాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు తెలుగు యువత నాయకులతో కలిసి రవి మాట్లాడుతూ ఈ 5 ఏళ్ల పాలనలో యువత ఉద్యోగాలు లేక ప్రతి నిత్యావసరాలు పెరిగి సామాన్యుల నరకాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దుర్మార్గపు పాలన స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేదన్నారు. పాదయాత్రలో సంపూర్ణ మద్య నిషేధం చేస్తారని, యువతకు లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తారని మాట ఇచ్చిన జగన్ మడమ తిప్పారని విమర్శించారు. ఇలాంటి ఎన్నో హామీలను తొంగలో తొక్కారన్నారు. ఇలాంటి వైసీపీ పాలనను తరిమి కొట్టాలన్నారు. ఉమ్మడి కూటమి అభ్యర్థులు తిరుపతి ఎమ్మెల్యే జనసేన పార్టీ అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులను, బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎలక్షన్ ప్రచారంలో పదే అబద్ధాలు చెప్తున్నారు. వ్యక్తిగత ఇంటర్వ్యూలో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు నడిచింది, యువత భవిష్యత్తు బాగుంది, యువత జీవితాలు మారిపోయాయి, నేను రాకముందు నేను వచ్చిన తర్వాత భారీ సంస్కరణలు జరిగాయి, వృద్ధి రేటు ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పి పదే చెప్తున్నాడు. మేము జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖ్యంగా అడుగుతున్నాం, ఆ భారీ పరిశ్రమ ఏది? కియా కంటే పెద్ద పరిశ్రమలు వచ్చాయన్నావు కదా, ఆ పరిశ్రమ పేరు చెప్పాలి కదా. యువత కోసం ఈ 13 ఉమ్మడి జిల్లాలో నువ్వు విభజించిన తర్వాత జిల్లాల్లో చిత్తూరు జిల్లాలో ఈ పరిశ్రమ వచ్చింది, తిరుపతిలో ఇది వచ్చింది, విశాఖపట్నానికి ఇది వచ్చింది, శ్రీకాకుళంకి ఇది వచ్చింది, కర్నూలుకి ఇది వచ్చిందని ఏమన్నా ఒక్కటన్నా నా హయాంలో నేను ఈ పెట్టుబడిని తీసుకొని వచ్చాను దాని పేరు చెప్పావా? చిన్నప్పుడు చెప్తారు ఏదో అవ్వ మనవడి మధ్య కథలు చెప్పుకున్నట్టు మీడియాతో ఈ జగన్మోహన్ రెడ్డి అమాయక ఫేస్తో మీ బిడ్డ అని చెప్తారు. నువ్వు నిజంగా మా బిడ్డ ఇంటే చిన్నప్పుడే పల్లెల్లో సామెత ఉంది, ఒరిగించే చంపేస్తారంట. నీలాంటి వాళ్ళు కానీ ఏ తల్లిదండ్రులకైనా పుట్టుంటే వాళ్ళన్నా ఆ జీవితాలు పోగొట్టుకుంటారు. ఈ రాష్ట్ర పరిస్థితి లాగా తయారైంది. ఇంత దుర్మార్గ ముఖ్యమంత్రి, ఇంత గొంతు కోసిన ముఖ్యమంత్రి 70 ఏళ్ల స్వతంత్రంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి నీచపు ముఖ్యమంత్రి భవిష్యత్తులో చూడడం గతంలో చూడలేదు. ఇంత నమ్మక ద్రోహమా? 99% అమలు చేశానన్నావు. మేము మీడియా ముఖ్యంగా అడుగుతాం, ఏమి అమలు చేసావో చెప్పయ్యా. మద్యపాన నిషేధం అన్నావు, నిషేధించావా? గంజాయి డ్రగ్స్ యథేచ్ఛగా రాజు మొత్తం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతా ఉంది. ఈ తిరుపతిలో దొరుకుతా ఉంది. ఇదే తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గారు
ఆ రోజు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గంజాయి నిర్మూలనకు సందులో తిరిగారు. మరి నిర్మూలనకు తిరిగారా, పెంచడానికి తిరిగారా అనేది ఆయనే సమాధానం చెప్పాలి. మేమేమో తిరుపతిలో గంజాయి నిర్మూలించాలని చెప్పి తెలుగుత ర్యాలీలు చేస్తే విద్యార్థులతో మా మీద 3 స్టేషన్లో. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడవీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. కార్యక్రమంలో నాదముని రెడ్డి, కాస్పా పద్మనాభం, పొన్నాల బేజిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పార్వతి, పద్మ, ఉషారాణి, కల్పన, జయమ్మ, మునికుమారి, సుశీల, మహాలక్ష్మి, నరసింహారెడ్డి, నాగరాజు, రాజశేఖర్ రెడ్డి, వాసు, సాయిరెడ్డి కళాకారులు పాల్గొన్నారు. ప్రసాదమీ రుచులెల్ల తెంచి వేసిన మేలు పారికి ఎదుట హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ నారాయణ భజనం నారాయణ మంత్రం నారాయణ భజనం నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ. మీ పేరు చెప్పి. గోవింద 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 చాలా బాగుంది ఈ మాదిరి అన్నం మొదలుపెట్టి కాబట్టి ఇంకా భక్తి జనాల్లో భక్తిభావం పెరుగుతూ ఉంది, పెరగాలి కూడాను. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే చాలా బాగుంటుంది. ప్రతి వారం వస్తుండారు, బాగా చేస్తారు భజన, బాగా నచ్చేది నాకు. నేను కూడా చేస్తాను కదా తోడగా బాగా. ఇంకేం చెప్పాలి చెప్పండి. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ భజన మండలి రావడం వల్ల? భజన మండలి వాళ్ళు రావడం వల్ల ఎట్లా అనిపిస్తుంది? బాగానే అందరూ చేస్తారు. అప్పుడే తక్కువ ఉంది కదా, ఇప్పుడు ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళిద్దరు వచ్చారు భార్యాభర్త, ఇప్పుడు అందరూ వస్తున్నారు. 30 మంది ఉన్నారు ఇప్పుడు. గుండాల గోపినాథ్ గారు బాగా చేస్తారా? బాగా చేస్తారు, బాగా చేస్తారు. బాగా నాకు కూడా భలే సంతోషం. నేను కూడా తోడుగా చేస్తాను కదా. తిరుపతిలో ఈ విధంగా ఏమైనా చేస్తారా? తిరుపతి గారు ఉన్నారు, ఇదే వీలే వస్తారు అంతా. మళ్ళీ యాత్ర ఉంటే యాత్ర వస్తారు, అది వేరే. ఇక లోకల్గా అయితే వీళ్ళు చేస్తారు, వీలే. ఓం నమో వెంకటేశాయ. తిరునగరిలో, తిరుపతి పట్టణంలో గోవిందరాజపురం అనేటువంటి పురాతన ఆలయం తిరుపతిలో రామానుజాచార్యులు నడయాడినటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం. పరమ భాగవతోత్తములు నడయాడినటువంటి తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో సాంస్కృతిక సంఘాల అధ్యక్షులు గుండాల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఈ నగర సంకీర్తన అనేటువంటి సనాతన సాంప్రదాయాన్ని తిరుపతి పట్టణంలో ఎంతో కాలం నుంచి తిరుపతిలో మొదలైన లోకేష్ రోడ్ షో తిరుపతిలో కూటమి రోడ్ షో బాలాజీ కాలనీ కూడలి వద్ద ప్రారంభమైంది.
బీజేపీ నాయకుడు జేపీ నడ్డా, నారా లోకేష్ జనసేన నుంచి నాగబాబు రోడ్ షోలో పాల్గొన్నారు. నడ్డాకు నారా లోకేష్ పసుపు కండువ కప్పి శ్రీవారి విగ్రహాన్ని నారా లోకేష్ బహుకరించారు. శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా బియ్యపు మధుసూదన్ రెడ్డిని, ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని కోరిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇచ్చిన ఎన్నికల హామీలు అన్ని పూర్తి చేశారు. రాబోయే 5 ఏళ్లలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. చంద్రబాబు నాయుడు గతంలో 600 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు. తాజాగా సూపర్ 6 పేరుతో ప్రజలను మరోసారి మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు చంద్రబాబు రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఎన్నికల్లో చెప్పని అనేక హామీలు వైఎస్ జగన్ అమలు చేశారు. స్థానికంగా బొజ్జల కుటుంబం అనేక ఏళ్లు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. కానీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎప్పుడూ అభివృద్ధి చెందలేదు. బియ్యపు మధుసూదన్ రెడ్డి వచ్చాక నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది. శ్రీకాళహస్తి ఆలయానికి మరింత పేరు తెచ్చుకొచ్చేలా అభివృద్ధి చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సుమారు 27,000 ఇళ్ల పట్టాలు అందించాం. స్థానికంగా ఉండకుండా ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళతారో తెలియని వ్యక్తి టీడీపీ అభ్యర్థి చంద్రబాబు. కేజీ బంగారం, ఇంటింటికి బెంజ్ కార్ అంటూ బూటకపు హామీలు ఇస్తారు. చంద్రబాబును ఎన్నుకుంటే మళ్ళీ 2014-19 లాగే పాలన ఉంటుంది. ప్రజలెవరూ మోసపోవద్దని మనవి చేస్తున్నా. మన కోసం నిలబడే వైఎస్ జగన్ ను మనం గెలిపించుకోవాలి. ఎమ్మెల్యేగా బియ్యపు మధుసూదన్ రెడ్డిని, ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని కోరుతున్నా. భారీ మెజారిటీతో వీరిద్దరిని గెలిపించాలని కోరుకుంటున్నా అన్నారు. ఉంటాడు కానీ మనిషి మాత్రం మంచోడు, మనసు మాత్రం దండే. మీరు ముందుకు పోండి, అందరూ ముందుకు పోండి. మనసు మాత్రం దండే. విద్యార్థులు జీవంతు వార్షికులు మధు మీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎన్నికల ముందు అవన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. నెరవేర్చి ఈరోజు మళ్ళా మన ముందుకు వారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ప్రచారకర్తగా వస్తూ ప్రతి చోట కూడా రాబోయే రోజుల్లో కూడా 5 సంవత్సరాల్లో కూడా అన్ని సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇవ్వండి. చంద్రబాబు నాయుడు వస్తే ఈ సంక్షేమ పథకాలు ఏవి కూడా కొనసాగవని పదే వారు చెప్తా ఉన్నారు. మరి మనం కూడా చూసాం 2014లో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.